సినిమాలే చూడకపోతే పీడ విరగడైపోతుంది కదా. ఆ పిలుపు నువ్వు పవన్ కళ్యాణ్ సినిమాలే చూడకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి, చదువుకోండి, మీ భవిష్యత్తుని బాగా దిద్దుకోండి, సినిమాలు చూసి బైకుల్లో స్టంట్లు చేసి ప్రాణాలు తీసుకోవద్దు అని చెప్పు. నా సినిమాలే వద్దు, ఆ దరిద్రమే వద్దు, పీడ విరగడైపోతుంది కదా. ఆ దరిద్రపు సినిమాలతో ఏం ఉపయోగం? సినిమాల వల్ల సినిమాలు చూసి బాగుపడిన ఒక పేరు చెప్పు. మీరు కోట్లు సంపాదించుకుంటున్నారు కానీ అది దరిద్రం, సినిమాలే దరిద్రం వద్దని చెప్పు. నాకు పీడ విరగడైపోతుంది కదా. సినిమా డైలాగులు ఎవరు బయటకు వచ్చి కొట్టరు. అండ్ రెండవది, మక్కిలి రగ్గొడతారంట. ఎవరు నీకు అధికారం ఇచ్చినారు పవన్ కళ్యాణ్? మక్కిలి రగ్గొట్టడానికి నీకు ఏ అధికారం ఉంది? ఓహో, రెడ్ బుక్ రాజ్యాంగం నువ్వు కూడా చదువుతున్నావా? ఇప్పుడు నువ్వు పుడింగివి కావచ్చు, నువ్వు తోపు కావచ్చు, నువ్వు తురుము కావచ్చు, నువ్వు ఏదో పెద్ద దైవాంశ సంభూతుడి కావచ్చు, కానీ రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది పవన్ కళ్యాణ్. నువ్వు మక్కిలి ఎరగొడితే నీ మక్కిలి ఎవరైనా ఎరగొట్టలేరా? నువ్వు ఇంకొకరి మక్కిలి ఎరగొట్టినా, ఇంకొకరు నీ మక్కిలి ఎరగొట్టినా ఏదైనా తప్పే. అది చట్టరీత్యా నేరం. నువ్వు మక్కిలి ఎరగొట్టేటప్పుడు అతని ప్రాణాలు పోతే హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఇతనికి ఇటువంటి రాక్షస మనస్తత్వం ఉంది కాబట్టి ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? ఇతను సమాజానికి చాలా ప్రమాదకారి. ఇతని మనస్తత్వం చూడండి, మక్కిలి రగదంతా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. తప్పు చేస్తే శిక్షించడానికి పోలీసులు ఉన్నారు, లేకపోతే కోర్టులు ఉన్నాయి. ఇతను ఎవరు? చట్టాలని చేతిలోకి తీసుకుంటాడా? మక్కిలి రగ్గొట్టడం అంటే అది ఎంత పెద్ద నేరం అండి. ఇప్పుడు మాట వరుసగా అన్నాడు అనుకోవచ్చు, ఎవడో దారిన పోయో దానయ్యో అరుగు మీద కూర్చున్న పుల్లయ్యో ఎల్లయ్యో అంటే ఏదో మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. ఒక బాధ్యతాయుతమైన డీసీఎం పదవిలో ఉండి నేను మక్కిలి రగ్గొడతాను అని మాట్లాడుతున్నాడంటే ఒక్కసారి ఆ మనస్తత్వాన్ని మీరు ఒక్కసారి అంచనా వేయండి, ఎలా ఉందో మనస్తత్వం. కారు మీద కవాతు చేస్తాడు, అది చాలా డేంజరస్ యాక్ట్, వెరీ వెరీ డేంజరస్ యాక్ట్. దానిపైన కేసు బుక్ చేయాలి ఇతని పైన. రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ వాళ్ళు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు బుక్ చేయాల్సింది. ఎందుకంటే ఎండేంజరింగ్ ద లైఫ్. అతన్ని చూసి 10 మంది ప్రేరేపితమైతే వాళ్ళు రేపొద్దున కారు మీద కవాతులు చేస్తే వాళ్ళ ప్రాణాలు పోతే హూ ఇస్ రెస్పాన్సిబుల్? అదొక్కటేనా? ఈ రోజు వచ్చేసి పతివ్రత పరమాణం వండితే 3 రోజులు చల్లారలేదన్నట్లు పతివ్రత మాటలు చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇతనే ఇంతకుముందు ఏమన్నాడు, ఒకసారి ఆ వీడియో కూడా ప్లే చేస్తుంది చూడండి. పళ్ళు రాళ్ళగొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. కొడకల్లారా, మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ళ ఒట్టి చేతులు నేను జరిగాను. ఛాలెంజ్ చెప్తున్నాను, కొడకల్లారా రండి రాదు. కొడకల్లారా. ఇప్పుడు మనం కూడా పవన్ కళ్యాణ్ ఈ విధంగా అంటే సరిపోద్దండి? ఈ విధంగా అంటే అది కరెక్టా? రారా నా కొడక, చెప్పు తీసుకొని కొడతారా నిన్ను నా కొడక, నీ పళ్ళు రాలగొడతారా నా కొడక, హాకీ స్టిక్ అయినా బండరాయి అయినా చెయ్యి అయినా లేకపోతే ఇంకోటైనా సిద్ధం, రారా నా కొడక, పవన్ కళ్యాణ్ నా కొడక అని మనం అనవచ్చండి? అది కరెక్టా? అలా అనడం తప్పు కాదా? నాకు డౌట్ అండి. మీరే నా ఏమంటారు డౌట్ అనుమానాన్ని, నా ఆ అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగే మాట్లాడదాం రండి. ఎందుకంటే వేరే విధంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ మక్కిలి రగ్గొడతాడు కదా. మక్కిలి రగ్గొట్టి ఏదో చేయాలనే తలంపుతో ఉన్నాడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగానే హాకీ స్టిక్క, బండరాయ, రాడ్డ, చెయ్య, రండ్రా నా కొడకల్లారా, ఒరే పవన్ కళ్యాణ్ నా కొడక, రారా నా కొడక అంటే కరెక్టా? ఏం పవన్ కళ్యాణ్ అలా అన్నవాడిని మక్కిలి ఇరగొట్టచ్చా? పోనీ అలా ఇరగొట్టడం కరెక్టా? ఎవడు పడితే వాడు మక్కిలి ఇరగొట్టుకోవచ్చా? ఆ మక్కిలి ఇరగొట్టడానికి నీకేమైనా స్పెషల్ పర్మిషన్ ఉందా?